వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల భద్రతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కానిస్టేబుల్ గా మొదలైన తన తండ్రి ప్రస్థానమే తనకు స్ఫూర్తి అని వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో పెరిగిన గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టాలని పిలుపు. ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో 25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక మైలురాయిగా అభివర్ణించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి 5,682 కోట్లు జమ చేసినట్టు వెల్లడి. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు ప్రభుత్వ విజ్ఞప్తి. మా ఆదివాసీ దేవుల జోలికొస్తే ఊరుకునేది లేదని మంత్రి సీతక్క హెచ్చరిక. 2 విడతల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్న మంత్రి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందన్న సీతక్క. పూర్తి స్థాయి నిధులు గ్రామాలకు అందాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించినట్లు వెల్లడి. నేషనల్ హెరాల్డ్ కేసు కాదు, ఇది బీజేపీ రాజకీయ ప్రతీకారమన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈడీ దర్యాప్తు వెనుక బీజేపీ దురుద్దేశం బయటపెట్టిన చామల, గాంధీలపై కేసులు కాదు ప్రజాస్వామ్యంపై దాడి ఇదేనా అంటూ ప్రశ్న. ఈడీ, సీబీఐలతో రాజకీయ కక్ష సాధింపులపై చామల ఫైర్. పంచాయతీ ఓటమి తట్టుకోలేక సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడని కేటీఆర్ పై బల్మూరి ఫైర్. ప్రజల తీర్పు కనిపించదా, పత్రికల్లో ప్రచారమే మిగిలిందన్న బల్మూరి. ఎన్నికల్లో ఓటమి, మీడియాలో గెలుపు డ్రామా అని బల్మూరి వెంకట్ సెటైర్. సోషల్ మీడియా కాదు, ఒకటే నిజం. బీఆర్ఎస్ కు బల్మూరి క్లియర్ కౌంటర్. విద్యార్థులు చదువుతో పాటు చరిత్ర గురించి అవగాహన కలిగి ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏలూరులో జిల్లా పురావస్తు ప్రదర్శనశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్ర తెలిసినప్పుడే సమాజంలో జరిగే మార్పులను అర్థం చేసుకోగలమన్నారు. పురావస్తు ప్రదర్శనశాలలు యువతలో ఆసక్తిని పెంచి వారసత్వ విలువలను కాపాడతాయని పేర్కొన్నారు. నేటి తరం సాంకేతిక విద్యతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చరిత్ర పరిరక్షణకు ప్రాధాన్యమిస్తోందని, ఇలాంటి ప్రదర్శనశాలలు మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు సమగ్ర వ్యక్తితో ఎదగాలంటే చరిత్ర అధ్యయనం కీలకమని మంత్రి స్పష్టం చేశారు. భావితరాల వరకు కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఈ రకమైనటువంటి పురావస్తు ప్రదర్శనశాలకు గాని, సంగీత నృత్య కళాశాలకు గాని సంపూర్ణంగా సహకరిస్తుందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే 2017లో మనకి పోలవరం దగ్గర, రుద్రమకోట దగ్గర తవ్వకాలు జరిపితే అక్కడ లభించినటువంటి అవశేషాలు చాలా ఇక్కడ కనపడ్డాయి. ఒక 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కళలకు గాని, కళాకారులకు గాని సరైనటువంటి అవకాశం లభించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఉగాది పురస్కారాలు కానీ, కందుకూరి వీరేశలింగం గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి పురస్కారాలు కానీ, ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆ 5 సంవత్సరాల కాలంలో మచ్చు కూడా కనపడినటువంటి సందర్భం మనం గమనించాం. రుషికొండ ప్యాలెస్ నిర్వహణపై టాటాడ సంస్థతో పాటు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్యాలెస్ నిర్వహణను ప్రొఫెషనల్ విధానంలో చేపట్టి పర్యాటక అభివృద్ధికి ఉపయోగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ఆస్తులు సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో పారదర్శక విధానంలో నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. రుషికొండ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉందని పేర్కొన్నారు. అన్ని నిబంధనలు పాటిస్తూ ప్రజల ప్రయోజనాలను కాపాడేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఏపీ టూరిజం పేరుతో గత ముఖ్యమంత్రి గారు తన నివాస గృహం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. నెలకు 25 నుంచి 30 లక్షల రూపాయలని కేవలం జస్ట్ మెయింటెనెన్స్ మీదనే పోతా ఉంది. సో ఇప్పటికీ మనం పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకున్నాం, వచ్చాయి. సీరియస్గా ఒక 4-5 మేజర్ సంస్థలు వచ్చినాయి. టాటా గ్రూప్ లాంటిది రావడం, లీలా ప్యాలెస్ లాంటిది రావడం, ఇంకా 2-3 ఫారెన్ కంపెనీలు రావడం, వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ కేపబిలిటీస్ మీద కూడా ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది మళ్ళీ ఒక 1 వీక్ లోపలే వాళ్ళందరినీ కన్సల్ట్ చేయమని చెప్పాం. టాటా సంస్థ అయితే ఒక కాన్సెప్ట్ పేపర్ కూడా ఇచ్చారు వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ కూర్చుని ఇంకా వీక్లీ ఎవ్రీ 15 డేస్ దాని మీద ప్రోగ్రెస్ చేసి సాధ్యమైనంత తొందరలోనే దాని మీద ఒక 2-3 ఆప్షన్స్ పెట్టి నిర్ణయం తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం.
ఆక్వా రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,200 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీలు అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ రాయితీల వల్ల మత్స్యకారులు, ఆక్వా రైతులకు గణనీయమైన ఊరట లభిస్తుందన్నారు. విద్యుత్ వ్యయం తగ్గడంతో ఉత్పత్తి వ్యయం తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయన్నారు. ఆక్వా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమని, ఉపాధి కల్పనలో ఈ రంగం ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. గతంలో ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అదేవిధంగా మన దేశంలో ఉపయోగించుకోవడానికి అటువంటి సంస్థ ఒకటి తయారు చేసి మనం ప్రయత్నం చేస్తే ముందుకు తీసుకెళ్లగలమని పెద్దలందరూ ఆలోచన చేస్తున్నారు. దానికి మేము కూడా ఫుల్ సపోర్ట్ చేసి ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం చేయాలో చేస్తామని చెప్పాం. ఇప్పటికి 48% రిజిస్ట్రేషన్ చేశాం. ఆక్వా రంగానికి 3-4 శాఖలతో సంబంధం. మీకు నీరు కావాలంటే ఇరిగేషన్ శాఖ ఇవ్వాలి, మీకు కరెంట్ కావాలంటే ఎలక్ట్రిసిటీ శాఖ ఉండాలి. ఈ విధంగా 2-3 శాఖలతో సంబంధం కాబట్టి మేము వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. కానీ అనుకున్న స్థాయిలో అవటం లేదు. ఈ రంగానికి అవసరమైనటువంటి శాఖలందరితో కలిసి ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు మాట్లాడుకొని ఈ సమస్యను కూడా పరిష్కరించడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపుతామని చెప్పి తెలియజేస్తున్నాను. వైసీపీ హయాంలో రాజకీయ కక్షతో నిషేధిత జాబితాలో చేర్చిన భూముల అంశాన్ని సమీక్షించి బాధితులకు న్యాయం చేస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అనేక భూములను కారణం లేకుండా నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములపై సమగ్ర పరిశీలన చేపట్టి నిజమైన యజమానులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి పారదర్శక విధానం అమలు చేస్తామని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు ఉండదన్నారు. రైతులు, సామాన్య ప్రజలు భూ సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. భూ పరిపాలనలో న్యాయం, సమానత్వం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. సంవత్సరంన్నర నుంచి కూడా రెవెన్యూ శాఖ ప్రక్షాళన జరగాలి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సామాన్యులు, వాళ్ళు ఇన్నిసార్లు తిరగకూడదు ప్రభుత్వ కార్యాలయాలని. ఈ 22A భూములపైన నిషేధం, ఇబ్బందులు, దానికి చేయాల్సిన సవరణలు, డేటా ఎంటర్ అవుతున్నప్పుడు జరిగిన పొరపాట్లు, వీటన్నిటిపైన కూడా ప్రతి జిల్లాలో కూడా సమీక్షించి త్వరగా దీన్ని ఆ సమస్య పరిష్కారం చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో మొట్టమొదటిసారి ప్రజలకే అవకాశం ఇచ్చి వచ్చిన ప్రతి అర్జీని స్వీకరించడమే కాకుండా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏవైతే ఇతర శాఖలతో, అంటే ప్రత్యేకంగా దేవాదాయ శాఖతో అనుసంధానమైన కొన్ని సమస్యలపైన వారం నుంచి 14 రోజుల సమయం వాటికి గడువుగా మేము ఒక సిస్టమేటిక్ విధానంలో వెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక బీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల 2 విడతల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుందన్నారు. అయితే తప్పుడు ప్రచారం కారణంగా కొన్ని పంచాయతీల్లో ఓటమి ఎదురైందని పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, వారి ఆత్మగౌరవంపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. ప్రజల విశ్వాసంతోనే కాంగ్రెస్ విజయం సాధించిందని, రాజకీయ కుట్రలతో ఆ విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వ్యవహరిస్తూ తప్పుడు వార్తలు ప్రమోట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకుడి సొంత ఊర్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మరి జెండాలు పట్టుకొని ఎగిరే ఆ టీఆర్ఎస్ నాయకుల సొంత గ్రామం, నా మీద నిలబడ్డ వాళ్ళ సొంత గ్రామం కాల్వపల్లిలో కూడా కాంగ్రెసే విజయం సాధించింది. కానీ ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సమ్మక్క తల్లి జాతర కోసం అంటే రాళ్లను చూసి మొక్కుతారా, అది అని మాట్లాడుతుంది ఆ తల్లి మహబూబాద్ నుంచి. సహించలేక ఆ మాజీ మంత్రి గారు ఎక్కడ పడితే అక్కడ ఆమె నోరు బారేసుకుంటుంది. ఆమెకేందో నువ్వు చేసినో జాతరలు, ఏం చేసినో తెలుసు, ఏం అనుభవించినో తెలుసు నీకు. కాబట్టి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి. మేదక్, సిద్దిపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కు చెందిన కోవర్ట్లు పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కోవర్టు వ్యవస్థ కారణంగానే కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందని ఆయన ఆరోపించారు. పార్టీ సమావేశాల్లో చర్చలు జరుగుతుండగానే కొందరు నేతలు పక్కకు వెళ్లి బీఆర్ఎస్ నాయకులకు సమాచారం చేరవేస్తున్నారన్నారు. బ్యాలెట్ ఓటింగ్ విధానంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని, ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలులో ఉంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదని అభిప్రాయపడ్డారు.
పార్టీ అంతర్గతంగా పునరాలోచన జరగాలని, కోవట్లపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే నిజాయితీ గల నాయకత్వం అవసరమని మైనంపల్లి స్పష్టం చేశారు. కమాండ్ ఉంది. ఇది చాలా బాధాకరం నేను చెప్పడానికి. ప్రతి నియోజకవర్గంలో మా పార్టీలో ఉండుకుంటూ వాళ్లకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కోవట్స్. ఈ కోవట్ సిస్టమ్ పోతే 100% మేము గెలిచి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను ఎన్నిసార్లు చెప్పాను, మీకు కోవట్లు ఉండే బదులు ఆ పార్టీకి వెళ్ళిపోండి అని. వాళ్ళు పోరు, ఇక్కడుండి సిస్టమ్ను పాడు చేస్తూ ఉన్నారు. అంటే మరి రాష్ట్రం అంతా కూడా ఉండొచ్చు. నాకు ఎక్కువ అవగాహన సిద్దిపేట, మెదక్ జిల్లా, గ్రేటర్ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇవాళ స్టిల్ ఆన్ టుడే మాకు ఎన్నికల్లో కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. మేమేదన్నా మాట్లాడితే ఇక్కడ పక్కన పోయి మా వాళ్ళే ఫోన్లో ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అరే అన్న ఈ సంఘంను కలిసిండ్రు, ఇమీడియట్ వాళ్ళని క్యాచ్ చేసుకోండి అంటే రాత్రి 12 గంటలకు హరీష్ రావు రావడం, వాళ్ళని మేనేజ్ చేయడం. లేకపోతే ఇది 50,000తో గెలిచే కాన్స్టిట్యున్సీ ఇవాళ 11,000తో గెలిచినాం మొన్న. అయినా కూడా ప్రజలకు హ్యాట్స్ ఆఫ్. లీడర్లు లేకున్నా ప్రజలు బ్రహ్మాండంగా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఈ గ్రామంలో కాదు, మెదక్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మా సేవలు ఉన్నాయి, మా బోర్స్ ఉన్నాయి, మోటార్స్ ఉన్నాయి. ఒక ఊర్లో 20 బోర్లు ఉంటే ఒక ఊర్లో 25 ఉన్నాయి, ఒక ఊర్లో 30 ఉన్నాయి. మరి ఒక బోర్కి ఎన్ని పైసలు కావాలా? మేము ఈరోజు కాదు, ఆనాటి నుంచి చేస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయే ఏ గ్రామానికైనా పోతే అరే 1,00,000 రూపాయలు ఇచ్చినావు అని చెప్తుండ్రు, పాపా నువ్వు 1 lakh ఇచ్చినావంటే వాళ్ళకంటే 1 lakh ఏనాడు ఇచ్చిన, 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన. ఆ 1 lakh ఒకప్పుడు ఇక్కడనే రామాయంపేటలోనే 40,000 పెడితే ఎకరం దొరుకుతుండే. ఇలా 3 కోట్లు 4 కోట్ల రూపాయలు. అంటే మా సర్వీసెస్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాయి. అన్ని సంఘాలకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేసినాం. ఇవాళ మా క్యాడర్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది, అరే అన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకు పట్టించుకుంటున్నావు, అంత తిరుగుతున్నావు అని. నాకు బాధాకరం ఏంటంటే మాకు ప్రాపర్గా మేము గెలిచినప్పటికీ, ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పటికీ మాకు ప్రాపర్గా క్యాడర్ లేకుండే. ఇవాళ గొప్పతనం ఏంటంటే 75% మెదక్ నియోజకవర్గంలో మా సర్పంచ్లు వచ్చిండ్రు. రేపు వాళ్ళ ద్వారా మాకు అండ. మా లీడర్ పంచాయతీ ఎన్నికల్లో పరాజయాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ సొంత పత్రికల్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. ప్రజల తీర్పును గౌరవించకుండా ప్రచార యుద్ధానికి దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నా వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిని వెల్లడిస్తోందన్నారు. ఇకనైనా పార్టీలు విమర్శ చేసుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు సోషల్ మీడియా ప్రచారాలను కాదు, వాస్తవ పాలనను మాత్రమే నమ్ముతారని, ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. సమాధానం చెప్పు. అవి చెప్పకుండా బయటకు వచ్చి ఇదే రకంగా జుబ్లీహిల్స్ లో విర్రవిగి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, జుబ్లీహిల్స్ ప్రజలు బాధ పెడితే ఇప్పటి వరకు నీ పరిస్థితి కనీసం బయట వచ్చి హైదరాబాద్ నగరంలో తిరిగే పరిస్థితి లేదు. నీ సొంత పార్టీలో ఉన్న నాయకులు తన్నుకుంటూ బయటకు వచ్చి దాన్ని పోలీస్ అధికారులను తిడుతున్నారు, అక్కడ ఉన్న సిఐ గారిని విమర్శించి మాట్లాడుతారు. అరే ముందు నీ ఇంట్లో పరిస్థితి ఎంతో సక్కదిద్దు. నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు తన్నుకుంటుర్రు, మీ బీఆర్ఎస్ పార్టీ కండ వేసుకొని మీ కార్యకర్తలు మీ సొంత పార్టీ నాయకులు కొడుతుండ్రు, ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకుంటుర్రు. నీ ఇంట్లో పరిస్థితి సక్కదిద్దకుండా నీ చెల్లెని నీ పైన ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పవు. నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు బయట తన్నుకొని, రోడ్ల పైన గల్లాలు పట్టుకొని తన్నుకొని ఇళ్ల పైన దాడి చేస్తుంటే వాళ్ళని పిలిచి మాట్లాడు. ఒక నియోజకవర్గంలో, ఒక మండలంలో గెలిచిన కొంతమంది సర్పంచ్ అని పక్కన పెట్టుకొని సంఘాలు గుద్దుకొని నేనేదో ఉద్ధరించినా, నేనేదో పీకినా, నేనేదో పొడిచినా అని చెప్పి ప్రెస్ మీట్ సిగ్గు ఉండాలి నీకు. గెలిచిన సర్పంచ్ అని కేసీఆర్ గారు అదే పద్ధతిలో, నువ్వు అదే పద్ధతిలో కొంతమంది సర్పంచ్ యునానిమస్ పిలిచి మీటింగ్ పెట్టుకుంటారు అంటే దాన్ని ఏ రకంగా తర్వాత ఎలక్షన్స్ ప్రభావితం చేయడానికి మీరు ప్రయత్నిస్తారో అర్థమవుతుంది. ఇప్పటికన్నా ఈ యొక్క చిల్లర చేష్టలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం వెనుక బీజేపీ ప్రభుత్వ దురుద్దేశం ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఈడీ, సీబీఐ, ఈసీ వంటి సంస్థలను బీజేపీ రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటోందన్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడం సరికాదని, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై దృష్టి పెట్టి పరిపాలనపై శ్రద్ధ పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. అనేది
కుట్రపూరితంగా కక్ష సాధింపుతో కోసమే బీజేపీ గాంధీ కుటుంబాన్ని భారతదేశ ప్రజల ముందు దోషులుగా వాళ్ళ మనసులో ఒక దురాలోచన కలిగించాలి, ప్రజలకు తప్పుతో పట్టాలన్న ఆలోచనతోటే బీజేపీ ఈడీ అనే ఒక వ్యవస్థను, ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు చెప్పినాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఈరోజు వాళ్ళ సొంత ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కార్యకర్తల్లాగా వాడుకుంటారు. ఎందుకంటే మొన్నటిదాకా మీరు ఎస్ఐఆర్ చూసిర్రు, ఎలక్షన్ కమిషన్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపియాలి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశంలోనే పనిచేస్తుంది. కానీ ఏ రోజు కూడా అదొక న్యూట్రల్ బాడీ అన్న విషయాన్ని మర్చిపోయింది. అంతకుముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోటి చాలామంది పొలిటికల్ పార్టీస్ని భారతదేశంలో చాలామంది పొలిటికల్ లీడర్లను అన్ని పొలిటికల్ పార్టీలు ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉండేనో అటు పోతే వెస్ట్ బెంగాల్లోనో తమిళనాడులో ఇంకా ఉన్నటువంటి తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ గతంలో కూడా మీరు చూసిరు, ఇప్పుడు కూడా చూస్తున్నారు, ఎక్కడైతే అధికారంలో స్ట్రాంగ్ లీడర్షిప్ ఎమర్జ్ అయిందో అక్కడ వీలైతే అక్కడ వాళ్ళని నిర్వీర్యం చేయడానికి ఈ సంస్థలన్నింటినీ వాడుతారు. ఏ సంస్థలు? సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్. దాంట్లో భాగంగానే ఈరోజు క్లియర్గా భారతదేశ ప్రజల ముందు ఈడీకి చివాట్లు పెట్టింది కోర్టు. ఈ కేసు నేషనల్ హెరాల్డ్ కేసులో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, ఎటువంటి లావాదేవీలు జరగలేదు, ఎటువంటి ప్రాపర్టీ మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ అసెట్స్ కానీ ట్రాన్స్ఫర్ కాలేదు. మీరు ఉట్టిగానే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించే దిశగా మీరు నోటీసులు ఇవ్వమని చెప్పి కోర్టుకు పోతే కోర్టు చివాట్లు పెట్టి ఇలాంటి పనులు చేయొద్దని చెప్పడాన్ని చూస్తుంటేనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇకనైనా వైఖరి మార్చుకొని ఇకనైనా ఉన్న వ్యవస్థలను ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం, పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించడానికి ఈ ఈడీలను, సిబిఐలను వీటిని వాడాలి. కానీ ఇన్కమ్ ట్యాక్స్లను, తర్వాత ఎలక్షన్ కమిషన్లను కానీ వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ పార్టీ మనుగడ కోసం ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవద్దనేది ఈరోజు తెలిసింది. దీంతో భారతదేశ ప్రజలకు కూడా తేట తెల్లమైపోయింది బీజేపీ తన సొంతంగా ఉన్నటువంటి వ్యవస్థలను ఎలా పొలిటికల్. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు ఎక్కువగా మాట్లాడే మాతృభాషకు ప్రాధాన్యమిస్తూ పథకానికి పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు. ఇది ప్రజలకు మరింత దగ్గరయ్యే విధానమన్నారు. పథకం లక్ష్యం మారలేదని, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. పేరు మార్పును రాజకీయ రంగు పులమడం సరికాదని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని, కరోనా సమయంలో కోట్లాది కుటుంబాలకు ఇది ఆదరణగా నిలిచిందని గుర్తు చేశారు. పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు. ఈ యూనివర్సల్ స్క్రీనింగ్ రాష్ట్రంలో చేపడుతున్న యూనివర్సల్ స్క్రీనింగ్ కానీ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇనిషియేటివ్స్ పట్ల కూడా వారు గౌరవ ముఖ్యమంత్రిని ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని, స్వర్ణాంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వారు అభినందించడం జరిగింది. అదేవిధంగా ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రధానంగా ఈ ఎక్స్పర్ట్ గ్రూపు పని ఏంటంటే మామూలుగా రియాక్టివ్ ట్రీట్మెంట్ ఫస్ట్ యాటిట్యూడ్ నుంచి, అంటే వ్యాధి బారిన పడిన తర్వాత రియాక్ట్ కావడం, తర్వాత ట్రీట్మెంట్ అందించడం కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా, ప్రివెంటివ్ మెజర్స్ దిశగా, వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి. దాంట్లో ఈ తద్వారా డిసీజ్ బర్డన్ కూడా తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 పిల్లర్స్గా వారు ఈ హెల్త్ విజన్కి సంబంధించి 4 స్తంభాలను వాళ్ళు పేర్కొనడం జరిగింది. ప్రివెంటివ్ అండ్ వెల్నెస్ అప్రోచ్, ఈక్విటబుల్ హెల్త్ కేర్, క్వాలిటీ హెల్త్ కేర్, టెక్నాలజీ అండ్ ఏఐ ఎనేబుల్డ్ సర్వీస్ డెలివరీ అండ్ సిస్టమ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్. ఈ 4 స్తంభాల మీద ఆరోగ్య వ్యవస్థను ఒక పటిష్టపరచాలనే వారి ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. అనేక మంది ప్రెజెంటేషన్ అయిన తర్వాత వారి అభిప్రాయాల్ని పంచుకున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు అభినందిస్తూనే కాస్త సలహాలని, సూచనలు కూడా, మొదటి మీటింగ్ కాబట్టి దీంట్లోనే కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత సంవత్సరానికి 2 సార్లు కలవాలని, ఒకసారి వర్చువల్గాను, రెండోసారి ఫిజికల్ కూడా కలిసి, తర్వాత ఫీల్డ్ విజిట్స్ కూడా వాళ్ళు వచ్చి దానికి అనుగుణంగా సలహాలను, సూచనలు, రికమెండేషన్ ఇస్తే దానికి అనుగుణంగా ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడం కోసం రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా ఏంటంటే రాబోయే రోజుల్లో రైట్ టు హెల్త్ ఒక రైట్ టు హెల్త్ చట్టం ఉంటే ఏ రకంగా ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ హెల్త్ యాక్సెసిబుల్ అవుతుందో ఆ రసగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా మరో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక రకాల సలహాలు ఇచ్చారు. అదే ఎక్స్టర్నల్ డిటర్మినెంట్స్ ఏదైతే ఉన్నాయో, న్యూట్రిషన్ కానీ, వాటర్ క్వాలిటీ, పొల్యూషన్ని ఇంప్రూవ్ చేయాలని, ఉమెన్స్ పార్టిసిపేషన్ పెంచాలని, తర్వాత హెల్త్ స్కిల్లింగ్, కెపాసిటీ బిల్డింగ్
ప్రధానంగా ఈ ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారో వారికి ట్రైనింగ్ విధంగా కానీ, అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడమే కాకుండా లైఫ్ క్వాలిటీ పెంచే దిశగా కూడా వారికి కొన్ని సూచనలు జరగడం జరిగింది. మానిటరింగ్ మెకానిజంని మరింత పటిష్టపరిచే దిశగా, తద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటిని సునిశ్చితంగా పరిశీలిస్తూ తీసుకోవాల్సిన కరెక్టివ్ మెజర్స్, తప్పులు ఏముంటే సరిదిద్దుకుంటూ కరెక్టివ్ మెజర్స్ తీసుకునే దిశగా కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మెంటల్ హెల్త్ మీద కూడా ప్రధానంగా ఇవాళ యువత చాలామంది అనేక కారణాల వల్ల ఆత్మన్యూనతా భావానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో, ఇతరత్ర కారణాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మెంటల్ హెల్త్కి సంబంధించి మీద, అడల్సెంట్ హెల్త్ మీద కూడా కాస్త వారు సలహాలు ఇవ్వడం జరిగింది. రిసోర్స్ అలొకేషన్ ఎఫిషియన్సీ కానీ, హెల్త్ ఎక్స్పెండిచర్లో కూడా అవుట్కమ్స్ను ఎలా ఎవాల్యుయేట్ చేయాలి ప్రాపర్గా అనే విషయాల మీద కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ ఇన్నోవేషన్ గురించి ప్రధానంగా చాలామంది వక్తలు మాట్లాడారు. ఏఐని ఏ విధంగా మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఈ డేటా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆశా, ఏఎన్ఎంలు, వీళ్ళు సిహెచ్ఓలు సేకరించిన డేటా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఆ డేటాను టెక్నాలజీతో అనుసంధానం చేసుకుంటూ ఏ రకంగా ఏ టూల్స్ని వాడుతూ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీస్ డెలివరీని పెంచవచ్చు అనే విషయాన్ని కూడా స్థూలంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ బర్డన్ను తగ్గించడానికి కూడా టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయం మీద దాదాపు 2 గంటల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ కానిస్టేబుల్ నియామకాలపై దృష్టి సారించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే రోజు భారీ సంఖ్యలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం సీఎం చంద్రబాబు దూరదృష్టికి, హోంమంత్రి అనిత పట్టుదలకు నిదర్శనమన్నారు. నియామకాలు పొందిన వారిలో మహిళలు కూడా ఉండడం ఆనందకరమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని, భద్రతా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని పవన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో చిత్తశుద్దితో పనిచేస్తోందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడేలా మరిన్ని సంస్కరణలు తీసుకువస్తామని తెలిపారు. అందుకని రాష్ట్ర బడ్జెట్ కూడా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా మీరే ఒకలాగా పిల్లర్స్ అవుతారు. ఎందుకంటే మీరు శాంతి భద్రతలను కనుక మీరు సరిగ్గా పర్యవేక్షించగలిగితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా చాలా కీలకమైన భాగస్వాములు అవుతారు. నేను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరుగుద్ది అన్న ఒక ఆకాంక్ష అందరికీ ఉంటుంది. ఒకసారి అది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ప్రవర్తన కొన్నిసార్లు చెడ్డ పేరు వస్తుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచి పేరు వచ్చేలా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకున్న. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది. ఇటీవల ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి మారాలి, ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం. అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ, ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. చాలా చాలా బలంగా తీసుకుంటాం, దీన్ని బలహీనంగా తీసుకోం మేము. అంటే ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ చాలా ఇట్ విల్ బి కీన్లీ అబ్జర్వ్డ్. అలాగే ఉన్నతాధికారులు కూడా మేము మీకు గైడెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శాంతి భద్రత పరిరక్షణలో మన ఎవరం కూడా ఏ కులంలో పుట్టాలి, ఏ జిల్లాలో పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఎంత హైట్లో పుట్టాలి, మన ఎవరికి చాయిస్ లేదు. కానీ ఎలా ప్రవర్తించాలి అన్నది మటుకు మన చాయిస్ ఉంటుంది. మనకి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు. దీన్ని మీరు బలంగా గుండెల్లోకి తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూటమి ప్రభుత్వం ప్రజల మాన ప్రాణ సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో తరతమ భేదాలు చూడం, కులం, మతం, ప్రాంతీయత అనే తేడాలు చూడం. కొత్త కానిస్టేబుల్స్ అందరూ కూడా అదే పందాన్ని అనుసరించాలి. మీ ఉద్యోగ జీవితంలో మీరంతా మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. మీ అందరికీ తెలియజేసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల భద్రతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
కానిస్టేబుల్ గా మొదలైన తన తండ్రి ప్రస్థానమే తనకు స్ఫూర్తి అని వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో పెరిగిన గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టాలని పిలుపు. ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో 25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక మైలురాయిగా అభివర్ణించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి 5,682 కోట్లు జమ చేసినట్టు వెల్లడి. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు ప్రభుత్వ విజ్ఞప్తి. మా ఆదివాసీ దేవుల జోలికొస్తే ఊరుకునేది లేదని మంత్రి సీతక్క హెచ్చరిక. 2 విడతల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్న మంత్రి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందన్న సీతక్క. పూర్తి స్థాయి నిధులు గ్రామాలకు అందాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించినట్లు వెల్లడి. నేషనల్ హెరాల్డ్ కేసు కాదు, ఇది బీజేపీ రాజకీయ ప్రతీకారమన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈడీ దర్యాప్తు వెనుక బీజేపీ దురుద్దేశం బయటపెట్టిన చామల, గాంధీలపై కేసులు కాదు ప్రజాస్వామ్యంపై దాడి ఇదేనా అంటూ ప్రశ్న. ఈడీ, సీబీఐలతో రాజకీయ కక్ష సాధింపులపై చామల ఫైర్. పంచాయతీ ఓటమి తట్టుకోలేక సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడని కేటీఆర్ పై బల్మూరి ఫైర్. ప్రజల తీర్పు కనిపించదా, పత్రికల్లో ప్రచారమే మిగిలిందన్న బల్మూరి. ఎన్నికల్లో ఓటమి, మీడియాలో గెలుపు డ్రామా అని బల్మూరి వెంకట్ సెటైర్. సోషల్ మీడియా కాదు, ఒకటే నిజం. బీఆర్ఎస్ కు బల్మూరి క్లియర్ కౌంటర్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.